కార్యకర్తలకు మరియు ఓటర్ మనుషులందరికీ నమస్కారములు. ఎండ తీవ్రత బాగుండడం వలన సన్స్ట్రోక్తో నిన్న కరీంనగర్లోని ఆసుపత్రిలో అడ్మిట్ కావడం జరిగింది. తిరిగి మీ అందరి సహకారంతో, మీ అందరి ఆశీర్వాదంతో నేను తిరిగి కోలుకొని ఈరోజు ఆరోగ్యంగా ఉన్నాను. నా ఆరోగ్యం గురించి ఆలోచించకుండా, ఆ విషయంలో ఎలాంటి బాధపడకుండా అందరం కూడా శ్రీ నరేంద్ర మోడీ గారిని తిరిగి ప్రధానమంత్రి చేయాలన్నటువంటి మహాయజ్ఞంలో పూర్తి స్థాయిలో భాగస్వామ్యం కావాలని చెప్పి మీ అందరినీ వేడుకుంటున్నాను. దానిలో భాగంగానే మీరు ఓట్లేయడము, మీ కుటుంబ సభ్యులతో ఓటించడము, మీ బంధుమిత్రులతో ఓటించడం, దీన్ని తప్పకుండా పాటించి పూర్తి స్థాయిలో ప్రతి ఒక్కరి ఓటు వినియోగించుకునే విధంగా, ఆ ఓటు భారతీయ జనతా పార్టీకి పువ్వు గుర్తు పడే విధంగా మనం తీవ్ర స్థాయిలో ప్రయత్నం చేయాలని చెప్పి మీ అందరూ కోరుకుంటున్నా. దాంతోపాటు పోలింగ్ రోజు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మనం కార్యకర్తలందరూ కూడా, నాయకులు కానీ కార్యకర్తలు కానీ వారి పోలింగ్ బూత్లను దాటి రాకుండా అదే ప్రాంతం నుండి మనం ఓట్లేసి, మన కుటుంబ సభ్యులతో ఓట్లేసి, మన బంధుమిత్రులతో ఓటించి ఆ ఏరియాలోని ప్రజలందరి దగ్గర ఇంటికి వెళ్ళి వాళ్ళని ఓటింగ్లో పాల్గొనే విధంగా పూర్తిసారి ప్రయత్నం చేయాలని చెప్పి, ఇట్లా ప్రయత్నిస్తున్నప్పుడే ఏదో ధర్మకార్యం అనుకుంటున్నామో, తిరిగి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి చేయాలనుకుంటామో ఆ లక్ష్యాన్ని చేరుకోవద్దాం, మన ఆశయం నెరవేరుతుంది. కాబట్టి ఆ దిశగా ప్రయత్నం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కూడా సెలవుకుంటాను. భారత్ మాతాకి జై. Subscribe us and press the bell icon for more interesting updates.